రాష్ట్రంలో పేదలకు పెత్తందారులకు మధ్య యుద్ధం మొదలైందన్నారు మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు. సమాజం కోసం మొదలైన ఎన్నికల యుద్ధం రాష్ట్రంలో సుస్థిరమైన సుపరిపాలన అందించేందుకు జగన్ పాటుపడుతున్నారని ఆయన అన్నారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలకు కట్టుబడి జగన్ పనిచేస్తున్నారని, 120 సంక్షేమ ఫలాల ద్వారా 2,55,000 కోట్ల రూపాయలు పేద ప్రజల ఖాతాల్లో వేశారన్నారు. పేద ప్రజల అభివృద్ధి కోసం ఈ సంక్షేమ ఫలాలు జగన్ అందజేస్తున్నారని, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిపై బహిరంగ చర్చకు నేను సిద్ధంగా ఉన్నానని అన్నారు. నాడు నేడు ద్వారా 2,500 కోట్లు వెచ్చించి స్కూళ్లు ముఖ్యమంత్రి జగన్ బాగు చేశారన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులను అభివృద్ధి చేసి 25 లక్షలకు ఆరోగ్యశ్రీని పెంచి పేదలను ఆదుకుంటున్నారు. ప్రతిపక్ష నాయకులకు ఒక అజెండా అంటూ ఏమీ లేదని, జగనన్నను గద్దె దించడమే పనిగా పెట్టుకున్నారు. పేద ప్రజలకు ఏం చేస్తారో చెప్పే పరిస్థితి కూడా ప్రతిపక్షాలకు లేకుండా పోయింది. అంతిమ విజయం జగన్ ప్రభుత్వానిదే అని ధీమా వ్యక్తం చేశారు. పెత్తందారీ వ్యవస్థకు ఈ వ్యవస్థలో మార్పు రావాలి, అందరికీ సమాన అవకాశాలు రావాలన్నటువంటి సమసమాజ మానవతావాదులకు మధ్య జరుగుతున్నటువంటి ఒక ఎన్నికల యుద్ధం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ సమాజాన్ని ప్రక్షాళన చేయాలని, అవినీతితో కూడుకున్నటువంటి రాజకీయాలకు చర్మగీతం పాడాలని, అసమర్థ పరిపాలన అంతం చేయాలని, సుస్థిరమైన సుపరిపాలన అందించాలని చెప్పేసి గత 4.5 సంవత్సరాలుగా ఎంతో ప్రయాసపడటం మనం చూస్తూ ఉన్నాం. ఆ రోజు బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ మన రాజ్యాంగాన్ని ఆమోదించుకుంటున్నటువంటి రోజున రాజ్యాంగ సభలో భవిష్యత్ పాలకులకు ఒక హెచ్చరిక చేశారు. బ్రిటిష్ వాళ్లను మనం తరిమేసి స్వతంత్రాన్ని సాధించుకున్నాం. ఈ రాజ్యాంగాన్ని మనం ఇవాళ ఆమోదింపజేసుకుంటా ఉన్నాం. ఈ స్వతంత్రం ద్వారా, ఈ రాజ్యాంగం ద్వారా రాజకీయ సమానత్వాన్ని సాధించాం. ఒక మనిషి, ఒక ఓటు, ఒక విలువ అనేది సాధించాం. అయితే సామాజిక ఆర్థిక రంగాల్లో, విద్యా రంగంలో, ఇంకా అనేక రంగాల్లో అసమానతలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ అసమానతలు కనుక ఈ విధంగా కొనసాగితే గుర్తుంచుకోండి, ఈ అసమానతల వల్ల, ఈ దోపిడీ దౌర్జన్యం వల్ల ఏ అణగారిన ప్రజలు బాధపడుతున్నారో, ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరూ కూడా తిరుగుబాటు చేసే రోజు వస్తుంది. ఆ రోజున మనం కష్టపడి సంపాదించుకున్నటువంటి స్వతంత్రం పోగొట్టుకుంటాం, చేజార్చుకుంటాం. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలు కుప్పకూలిపోతాయని చెప్పేసి ఆ రోజు బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ 1949లోనే